దుమ్ముగూడెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా దుమ్ముగూడెం టీం నిలిచింది. గత 20 రోజులుగా దుమ్ముగూడెంలో DPL-2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా లీగ్ దశలో 60 టీమ్స్ పాల్గొన్నాయి. దుమ్ముగూడెం, బాచెడు మండలం, కొంకాల టీమ్స్ ఫైనల్ కి చేరుకున్నాయి. సోమవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దుమ్ముగూడెం జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు విజేతలకు బహుమతులు అందజేశారు. విన్నర్ గా నిలిచిన దుమ్ముగూడెం టీం కెప్టెన్ కొంచెరగో షీల్డ్ 40,000 రూపాయలు నగదు బహుమతి అందుకోగా, అనగా నిలిచిన కొంకాల జట్టు కెప్టెన్ నగేష్ షీల్డ్ 20,000 రూపాయల నగదు బహుమతిని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని ప్రవీణ్ అందుకోగా, బెస్ట్ బ్యాట్స్మెన్స్ కొంకాల టీం సభ్యులు నగేష్ అవార్డు ని తీసుకోగా, బెస్ట్ బౌలర్ గా సమ్ములు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ హేమంత్, బెస్ట్ వాలీబాల్ ప్లేయర్ సుమన్ మధులు సంయుక్తంగా బహుమతులను అందుకున్నారు. అలానే మన చిన్న అవకాశం వచ్చిన నిజంగా ఈరోజు పొంగాల వాళ్ళని మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆటలు ఆడుతున్నారు, ప్రైజ్ కొట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు వాలీబాల్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. వాలీబాల్ కొద్ది జ్ఞానం ఉంది కాబట్టి అద్భుతంగా ఆడారు. మనం ఆ రోజు కూడా వాళ్ళు ఆ బ్లాక్ చేయటం అది బ్రహ్మాండంగా ఆడి మొన్న ప్రాక్టీస్ కూడా మొన్న కూడా విన్నర్స్ అయ్యి విన్నర్ అక్కడి నుంచి ప్రైజ్ తీసుకోవటం. ప్రైజ్ ఏమన్నా గొప్పతనం కాదు, ఆడమనేది ఒక రిలేషన్ ఉందా లేదా, ఆ రిలేషన్ కాపాడుకునేది మనం మన వద్దుగా దాంతో నదిలి పెట్టకుండా మీరు అంచెలంచెలుగా ముందు అందాలని అందరినీ దీవించుకుంటూ, నిజంగా మీరు ఎండున్నా పగలున్నా నిజంగా ఇంత దూరం వచ్చి ఆడినందుకు, దాంతో మీకు సహాయ సహకారం అందించిన అందరికీ, మీ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో ఈ స్పాన్సర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇక్కడ నుంచి మరియు నీ వాటర్ సప్లై కాడి నుంచి భోజన సప్లై చేసిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఇంకా ముందు ఏం తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో మీరు అందరూ వెళ్ళాలని, అవసరమైతే పెద్దల సహాయ సహకారంతో రామప్రసాద్ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు, కృష్ణమూర్తి గారు లాంటి ఉన్నారు. మనం అవసరమైతే ముందుకెళ్దాం. ఇంకా మనమే కాదు, ఇంకా ఆలోచన ఎవరైనా ఉన్న వాళ్ళతో మనకు ఆలోచన చేసి మన నియోజకవర్గంలో కుర్రోళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని, ఇందాక పెద్ద ఆయన అన్నట్టుగా నా సహాయ సహకారం ఉంటుందని ఆయన అన్నది ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎక్కడున్నా వెళ్దాం పద, ఎండున్న బయలుదేరితే ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ ఎంపీ గారు కూడా నేను కూడా సెకండ్ ప్రైజ్ ఇచ్చానని పాపం ఆవిడ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చిన వాళ్ళందరికీ ఈ ఆట రేపు ఎవరైతే అభిమానులు క్రీడా అభిమానులు ఉన్నారో అందరికీ ఎంత ఎండున్నా అందరూ వీక్షించి ఆటను వీక్షించిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.